కంటిన్యూ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నారు ఈ సినిమాతో. మధ్యలో ఒక 'రామ్‌కి' ఏదో స్క్రిప్ట్ చెప్పారు. అండ్ 'కళ్యాణ్ రామ్‌తో' కూడా అనౌన్స్‌మెంట్ వరకెళ్ళింది. ఆ మధ్యలో ఆ సినిమాలు ఏమైనాయి? ఈ సినిమా రావడానికి ఇంత గ్యాప్ ఎందుకు పట్టింది? యాహ్! చెప్తే చాలా పెద్ద కదండీ. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చేమో. అంటే నేను ఖాళీగా లేను గానీ స్టోరీస్ రాయటం, అప్రోచ్ అవ్వటం, హీరోని కలవటం. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఓకే అయినియి. షూటింగ్ వరకు వెళ్ళింది. మళ్ళీ మధ్యలో కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయిందనమాట. సో, ఒక్క హీరోతోటి ఏమైందంటే అగ్రికల్చర్ బేసిస్ స్టోరీ అయింది. ఆ టైంలో 'మహర్షి' రావటం అది పక్కన పెట్టాము. తర్వాత ఇంకో 'రిచ్ అండ్ పూర్' ఒక కాన్సెప్ట్ అనమాట. అది మీరన్నట్టు ఒక హీరోతో ఒకేసరికి ఈ లోపల అలవైకుంఠపురం వచ్చిందన్నమాట. మళ్ళీ అది పక్కన పెట్టాం. తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఇంకా కొన్ని కొన్ని వేరే ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఒక వెబ్ సిరీస్‌ది, వేరే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో ఇంకో సినిమా అలా రకరకాలు అయినాయన్నమాట. సో, ఫైనల్లీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో, నేను మాత్రం స్టోరీస్ రాసుకుంటూ అప్రోచ్ అవుతూ ప్రాసెస్ మాత్రం జరుగుతోంది. అది ఇప్పుడు గుడ్ లక్ టర్న్ అయింది అనుకుంటున్నాను. ఫైనల్‌గా జితేందర్ రెడ్డితో వస్తున్నమాట ఇప్పుడు. విరించి గారు, ఇప్పుడు నార్మల్గా మన ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోనే చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ క్యారెక్టర్ దగ్గర నుంచి, మంగళ్ పాండే క్యారెక్టర్ దగ్గర నుంచి, ఇటీవల రోజులు ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఈ కైండ్ ఆఫ్ బయోపిక్స్ హిస్టరీ పేజెస్లో లాక్ అయిన క్యారెక్టర్స్ అన్నిటినీ తీసుకొస్తున్నారు బయటికి. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిస్టింక్ట్ పర్సనాలిటీ, ప్రజెంటేషన్ ఆఫ్ ట్రూత్ అనే దాంట్లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ రీచింగ్ ఆడియన్స్, వాళ్ళ కనెక్ట్ అయ్యే పాయింట్లు ఏంటి అన్నది ఇన్ జనరల్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డిస్కషన్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఆ సేలియంట్ రాదర్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏంటండి ఆడియన్స్కి బాగా కమర్షియల్గా హుక్ చేయడానికి? థ్యాంక్ యూ అండి ఈ క్వశ్చన్ అడిగినందుకు. యాక్చువల్లీ ఏంటంటే ఏదో బయోపిక్ అంటే చాలామంది బయోపిక్స్ చేస్తున్నారు, పొలిటికల్ లీడర్స్ వస్తున్నాయి. నాకు కూడా బయోపిక్స్ అంటే భయం. యాజ్ ఏ ఆడియన్స్ నాకేంటంటే బయోపిక్స్ అంటే ఇప్పుడు మనకు ఎందుకు వాళ్ళ హిస్టరీ అనేది ఉంటుంది కదా. సో ఆ విషయంలో నాకు చాలా భయం పట్ట బయోపిక్స్ చూడటం అంటే కూడా. అంటే ఎందుకంటే రియాలిటీకి దూరంగా వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. కానీ లక్కీగా నాకేంటంటే వచ్చిన స్టోరీలో ఇందులో చాలా డ్రామా ఉంది. ఆయన లైఫ్లోనే బోల్డంత డ్రామా, బోల్డంత హీరోయిజం. అదేంటంటే ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ మాట ఆయన. సో అంత చూశాక ఇందులో బెస్ట్ తీసుకుంటే చాలు, మిగతా పక్కన పెట్టేయచ్చు అన్నట్టుంది తప్ప ఆయన రియల్ లైఫ్లో. సో నెక్స్ట్ ఇక్కడ బోరింగ్గా ఉంది, ఇంకేమన్నా పెడదామా, కొద్దిగా డ్రామటైజ్ చేద్దామా అంటే కొంత డ్రామటైజేషన్ చేసాము. సో కానీ అది క్యారెక్టర్ని చెడగొట్టకుండా, ఆయన గౌరవాన్ని కించపరచకుండా అలా ట్రై చేసామన్నమాట. సో ఇందాక అన్నట్టు ఎక్కడేంటంటే ఒకసారి కథ స్టార్ట్ అయితే నేను ఆయన పొలిటికల్ లీడర్ ఏం కాదు, ఒక పార్టీకి ఆయనకి సంబంధాలు లేవు. కానీ నాకేంటంటే నాకు పాలిటిక్స్కి నాకు అసలు సంబంధం లేదు. కాకపోతే నాకేంటంటే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, అంత జెన్యూన్ క్యారెక్టర్. సో నేను ఆయన స్టోరీ విన్న తర్వాత ఈ జితేందర్ రెడ్డి ఇంత పెద్ద రివల్యూషనరీ లాగా ఉన్నారు, అసలు ఏంటి చూద్దాం గూగుల్ చేస్తే ఎక్కడ ఆయన లేదన్నమాట. ఇదేంటిది ఎవరెవరి గురించి తెలుసు కానీ వీరి గురించి ఎక్కడ లేదేంటని నేనే షాక్ అయ్యమాట. సో ఆయన గురించి వాళ్ళ ఊరు వెళ్ళి కనుక్కున్నాక తెలుసుకున్నాక నాకు అసలు ఇది వదిలిపెట్టొద్దు అనిపించింది అనమాట. నాకేంటంటే ఏదైనా మనం ఎమోషనల్గా ఫీల్ అయితే అది గ్యారంటీ బాగా చేస్తాం కదా. సో ఉయ్యాల జంపాలైనా మజ్ను అయినా కూడా ఒక లవర్ హార్ట్ ఉంటుంది ఇందులో కూడా ఒక లవర్ హార్ట్ ఉంది. ఈ లవర్ ఏంటంటే ఒక అమ్మాయినే కాదు, ఒక దేశాన్ని ప్రేమించగలే ఒక పెద్ద లవర్ మాట ఇతను. సో ఈ లవర్ స్టోరీ నేను ఎందుకు చేయకూడదని దృష్టిలోనే నేను తీసుకున్న ఈ స్టోరీని. ఇందులో చాలా కమర్షియాలిటీ ఉంది. ఈ కమర్షియాలిటీ ఏ రేంజ్ అంటే, సో మిగతా లవ్ స్టోరీలో ఎలా హీరోని తన స్పేస్లో ఊహించుకుంటారో ఇది నేను అలా అవ్వలేను. అట్లీస్ట్ ఇలా అయిన వాళ్ళన్నా నాకు దగ్గర అయితే చాలు, నాకు ఇలాంటి మనిషి ఒకడన్నా నాకు పరిచయం అయితే చాలు అన్న రేంజ్లో ఈ క్యారెక్టర్ ఉందన్నమాట. సో అందువల్ల నేను డైరెక్షన్ చేయడానికి నేను అంతవరకు ఆలోచించాను తప్ప ఒకసారి స్టోరీ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ నన్ను డ్రైవ్ చేసిందని చెప్పొచ్చు నేను. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా జితేందర్ రెడ్డి గురించి, ఆయన గురించి గూగుల్లో కానీ ఎక్కడ దేర్ ఇస్ నో ప్రాపర్ కంటెంట్ అన్నది ఎక్కడ లేదు. ఎక్కడో ఆ టైంలో కొంచెం తెలిసిన వాళ్ళకి ఫెయింట్ మెమరీ అది జితేందర్ రెడ్డి క్యారెక్టర్ అన్నది. ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ లాగో లేకపోతే ఇంకోటో కాదు. నాకు అల్లూరి సీతారామరాజు గారి క్యారెక్టర్ అనిపించింది అనమాట. ఓకే, ఎందుకంటే ఆయన ఒక రెవల్యూషనరీగా ఒక 6-7 ఇయర్స్ మాత్రమే ఆయన బ్రిటిష్ వాళ్ళని గడగలాడించాడు. రెవల్యూషన్ ఉన్నది అంతే, ఒక 5-7 ఇయర్సే. కాకపోతే ఒక 5-7 ఇయర్స్ టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగలాడించాడంటే అది మామూలు విషయం కాదు. తర్వాత ఆయన చనిపోయినా కూడా ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే
సో ఆయన హీరోయిజం అది కదా. సో నాకు కూడా జితేందర్ రెడ్డి గారు ఏంటంటే ఒక రియల్ హీరోయిన్గా ఒక రియల్ యాక్షన్ హీరోయిన్, ఒక ఇంత మంచి క్యారెక్టర్తో పాటు అంత ధైర్యం ఉండి ఎవరికి ఎదురు తిరగడానికి ధైర్యంగా జనాల కోసం పోరాడే ఒక వ్యక్తి. అంటే మనం పోరాటం, తిరగబడ్డాడు ఇవన్నీ అంటే భయం వేస్తుంది మనకి. కానీ మీరు స్టోరీలోకి వస్తే కనుక సో అతన్ని డ్రైవ్ చేసే మోటివ్ ఏంటి, అతను ఎన్ని మంది విలన్స్ ఎంతమంది అటాక్స్ చేసినా ఆయన నమ్మిన ఒక ప్రిన్సిపల్ కోసం ఆయన అలా ముందుకు వెళ్తూ ఉన్నాడు అనే పర్స్పెక్టివ్లో మీరు చూస్తే దానికన్నా కమర్షియాలిటీ ఏది లేదన్నమాట. సో అందువల్లే నేను ఓకే. ఇప్పుడు రామ్ గోపాల్ గారు చేసే సినిమాలన్నింటిలోని లక్ష్మీ ఎన్టీఆర్ కానీ లేకపోతే అదర్వైజ్ ఫిల్మ్స్ ఆయన చేసిన వాటిలో ఆ క్యారెక్టర్లు లుక్స్కి చాలా దగ్గరగా తీసుకొచ్చే ఆర్టిస్టులను, ఒక ఎన్టీ రామారావు క్యారెక్టర్, చంద్రబాబు గారి క్యారెక్టర్ ఇట్లా పెడతారు. మీరు ఈ క్యారెక్టర్ ఫిట్టింగ్ రాకేష్ పర్ఫెక్ట్గా అట్లా ఉన్నాడా, లేకపోతే మీరు ఓన్లీ ఒక ఆర్టిస్ట్ని ప్రజెంట్ చేసినట్టుగానే చేశారు ఇందులో? నాకేంటంటే రిజంబ్లెన్స్ అలా ఏం కాదు, రిజంబ్లెన్స్ గురించి కాదు, కానీ ఆ ఎమోషన్ ఎవరి దగ్గర ఉందని చూస్తున్నవాడు నేను యాక్చువల్లీ మేము చైల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం, ఇంకా లేట్ చేయొద్దు త్వరగా చేద్దామని చెప్పి ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ మార్చ్లో షూటింగ్ పెట్టుకుందాం అనే దాంట్లో హీరో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు మాకు. అప్పుడు మార్చ్, ఏప్రిల్, మే 3 months వెయిట్ చేసాం. 3 monthsలో ఆ ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఆడిషన్ చేసాం, కానీ ఎవరు సూట్ అవ్వలేదు. ఫైనల్గా నేను చూసేది ఏంటంటే అందం కాదు, లుక్ కాదు, ఏది కాదు, నేను ఏదైతే కథలో చదువుతూ నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక జితేందర్ రెడ్డిని ఊహించుకున్నాను. సో ఆ జితేందర్ రెడ్డి ఆ ఎమోషనల్గా ఎవరన్నా నాకు ఇతనన్న ఒక ఫీలింగ్ ఎవరు తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా రాకేష్ దొరికాడు అనమాట. సో అప్పుడు ఇంకా ఫిక్స్ అయ్యాం, ఇంకా ఇంతకన్నా ఇంకెవరు అవసరం లేదు మనకి, హీఈస్ ద జితేందర్ రెడ్డి. ఎమోషనల్లీ అంత పవర్ఫుల్, ఒక సోల్తో పాటు ఒక ఎనర్జీ, ఒక ఆవేశం, ఇవన్నీ దొరకటం అనేది చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే చాలామంది హీరోస్ ఏంటంటే హీరోయిక్గా ఫర్ ద సేక్ ఆఫ్ హీరోయిజం చేస్తుంటారు కదా, అది కాదు. మనకేంటంటే ఒక క్యారెక్టర్ డ్రైవెన్, ఒక ఆవేశంలోంచి, ఒక అనుభూతిలోంచి, ఒక ఆవేశంలోంచి హీరోయిజం రావటం అనేది ఉంటుంది కదండి. అది రాకేష్లో కనిపించింది మాట నాకు. అది చాలా ట్రూత్ఫుల్గా హార్ట్లోంచి చేస్తాడు అనిపించింది. సో ఆ ఆడిషన్ తర్వాత రాకేష్ అయితే బాగుంటుందని చెప్పి ఫిక్స్ అయ్యమాట. ఇంకా నుంచి ఒక కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్, బాగుంది ఈ లుక్, వీళ్ళంతా బాగుంది, కంగ్రాచులేషన్స్. అయితే ఈ బయోపిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మహానటి బయోపిక్ తప్ప సో మెనీ సెలబ్రిటీస్ బయోపిక్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, దే డిడ్ంట్ డూ వెల్, సో మెనీ బయోపిక్స్ have come. ఒక వెల్ సంగ్ హీరోస్ యొక్క బయోపిక్స్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ చేసినా కూడా అవి వర్కౌట్ కావట్లేదు. బట్ ఈ అన్సంగ్ హీరో జితేందర్ రెడ్డి టు పర్టికులర్ ఏరియాలో హీఈస్ గ్రేట్ పర్సన్. అలాంటి అన్సంగ్ హీరోని తీసుకొని ఒక బయోపిక్ చేయాలనుకోవటం అనేటువంటిది యాజ్ అ డైరెక్టర్ వాట్ ఈస్ ద ఛాలెంజ్ యూ మేట్ ఇన్ దట్? దాంట్లో ఉన్న ఛాలెంజింగ్ పాయింట్. అట్లాగే ఆర్టిస్ట్ పరంగా కూడా తను కూడా చూసుకుంటే ఒక పోనీ అన్సంగ్ హీరోకి పోయి ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోని తీసుకున్నాం అనుకున్నా కూడా ఇట్ కుడ్ బి ఎలివేటెడ్. బట్ యు అన్సంగ్ హీరో అండ్ ఎ న్యూ యాక్టర్, హౌ దిస్ కాంబినేషన్ వర్క్స్ అవుట్ అన్నట్టు మీ ధైర్యం ఏంటి? వాట్ ఆర్ యువర్ క్యాలిక్యులేషన్స్? నాకు క్యాలిక్యులేషన్స్ ఏమి లేవు సార్. యాక్చువల్ ఏంటంటే చూసినప్పుడు, ఆ కథ విన్నప్పుడు, నేను ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఒక రేంజ్, ఇంత ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్, ఎక్కడ అన్స్టాపబుల్ క్యారెక్టర్ అయినా, సో ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా బయోపిక్ చేస్తున్నప్పుడు, అసలు బయోపిక్ లాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అనమాట. బయోపిక్ లాగా నేను అంటే నేను వెళ్ళే వరకు బయోపిక్ అని భయపడితే వెళ్ళాను, కానీ వెళ్ళిన తర్వాత నా దృష్టిలో ఇది ఇప్పటికీ బయోపిక్ కాదు, ఆడియన్స్ కూడా ఇది ఒక బయోపిక్ అని దృష్టిలో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బయోపిక్లో ఉన్న లిమిటేషన్స్ ఏమి దీంట్లో లేవు, అంత డ్రామా ఉంది. ఒకసారి కథ మొదలైన తర్వాత ఇది బయోపిక్ ఇంకొకళ్ళు పిక్, ఇందులో ఏమన్నా, ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి ఏంటంటే వాళ్ళ బ్రదర్ గురించి చెప్పుకోవాలని ఒక తపన ఉంది. రాకేష్కి ఏంటంటే ఈ క్యారెక్టర్ని బాగా చేయాలని ఒక తపన ఉంటుంది. నాకేంటంటే ఈ క్యారెక్టర్ నేను ఇంత ఎనర్జీ ఉంది, ఎంత ఎనర్జీని అలా ఎక్స్ప్రెస్ చేయగలను అనేది ఉంది తప్ప, ఇది బయోపిక్ కదా చూడరా లేకపోతే నేను ట్యాకిల్ చేయగలను, హ్యాండిల్ ఈ క్వశ్చన్స్ ఏమి లేవండి. ఎందుకంటే అందులో ఆల్రెడీ కమర్షియాలిటీ ఉంది, ఆయన జెన్యున్గా ఒక కాజ్ కోసం పోరాడుతున్నాడు కదా, సో అందులో ఫుల్ ఎనర్జీ ఉందన్నమాట. సో ఆ ఎనర్జీయే మా అందరిని నడిపించింది అనుకుంటున్నాను. సో ఆ విధంగా ఇది అసలు బయోపిక్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, చాలా కమర్షియల్గా ఉంది సినిమా అంతా కూడా. అలాగే యాజ్ ఫార్ యాజ్ ఎవరు ఫస్ట్ ఫిలిం ఉయ్యాల జంపాల కానీ మజ్ను కానీ చూస్తే ఆ జంపాల ఉయ్యాల ఆ స్వింగ్స్ని ఇంకా మర్చిపోలేదు, స్వీట్ స్వింగ్స్ ఆఫ్ దట్ ఫిలిం. యూఆర్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ యాజ్ ఫార్ యాజ్ దోస్ ఫిలిమ్స్ ఆర్ కన్సర్న్ అండ్ యువర్ టేకింగ్ పార్ట్, యువర్ టేకింగ్ స్టైల్ అండి. దీంట్లోకి వచ్చేటప్పటికి యూ నీడ్ టు పుట్ యువర్ సెల్ఫ్
స్ట్రాంగ్ యాజ్ ఫార్ యాజ్ ద ఇమోషన్స్ ఆర్ కన్సర్న్, ముఖ్యంగా యాక్షన్ ఎమోషన్స్ అవి చేయటం. ఒక డైరెక్టర్కి ఒక జోనర్ నుంచి ఇంకొక ఇలాంటి ఒక ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లోకి జంప్ అవుట్ ఆల్ టుగెదర్ ఇదో పారాషూట్ అవ్వటం అనేటువంటిది. హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ యూ హ్యాండిల్ ఇట్ అంటే హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ అది నాకు ఈ సినిమా ద్వారా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అలాంటి ఛాన్స్ నాకు వచ్చినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే డిఫరెంట్ జానర్స్ అందరికీ త్వరగా రావు. ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అయ్యి చాలామంది భయపడి వెళ్ళరు. కానీ లక్కీగా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. అంటే ఇంత మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకుని ఒక లవ్ స్టోరీ డైరెక్టర్ దగ్గరికి వీళ్ళు వచ్చారు. కానీ నాకేంటంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ మాట నాకు. సో మీరు అన్నారు కదా ఎమోషన్ కదా అని చెప్పి, ఇప్పుడు ఉయ్యాల జంపాల్లో చూస్తే అందులో కూడా కొద్దిగా కన్నీళ్ళు వస్తాయి ఎక్కడో చోట. మజ్నులో కూడా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సో ఇందులో కూడా ఏంటంటే ఎవరైనా ఒక ట్రూత్ఫుల్గా ఒక పర్సన్ ఉంటే, నేను ఆ క్యారెక్టర్ని ట్రూత్ఫుల్గా నేను బిలీవ్ చేస్తే, అది నేను కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగితే అది ఆ ఎమోషన్ అందరికీ వస్తుంది అనేదే నా ఫీలింగ్ మాట ఫైనల్గా. సో నేను అది సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశాను అనుకుంటున్నాను. సో నాకు బేసిక్గా ఒకప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం బుక్ ఉంటుందండి. అందులో ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఒక పక్కన గుండెల్లో అగ్నిగోళాలు మండిపోతుంటే కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళు రాలిపోతుంటాయన్నమాట. అంటే ఉడికే రక్తాన్ని కార్చే కన్నీళ్ళని కలిపి ఒక కొత్త టానిక్ చేశాడు నవతరం కోసం శ్రీశ్రీ అని చెప్పి చలంగా రాస్తారు. అంటే ఒక పక్కన ఒక భావోద్వేగం వచ్చేస్తుంది, చంపేయాలన్నంత కోపం వచ్చేస్తుంది, ఇంకో పక్కన జరిగిన అన్యాయానికి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అంటే అంత గ్రేట్ ఎమోషన్ చాలా స్టోరీస్లో దొరకవు. ఉంటే హీరోయిజం ఉంటుంది, లేకపోతే కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి. కానీ కన్నీళ్ళలోంచి ఒక వ్యక్తి ఎదిగి అందరి కన్నీళ్ళు తుడవటానికి ఒక హీరో ఎలాగ ఒక రేంజ్ ఎక్స్ట్రా లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఎలా అయ్యాడనే ఒక జర్నీ ఉంది కదండి. సో ఆ క్యారెక్టర్ ఏదైతే నేను మహాప్రస్థానం చదువుతున్నప్పుడు అది ఫీల్ అయ్యానో అలాంటి క్యారెక్టర్ నాకు కనిపించింది మాట ఇందులో. అందులో నేను ఇంకా అందువల్లే నాకు సెకండ్ థాట్స్ ఏం లేవు. ఓకే, విరించి గారు, నాగార్జున గారు పరిచయం చేసిన ఒక డైరెక్టర్ తర్వాత ఇమ్మీడియట్గా మంచి ఫామ్లో ఉన్న స్టార్ హీరో నాని చేసిన మజ్ను, ఇంత పెద్ద బ్యానర్స్తోని పరిచయమైన మీరు ఇంత గ్యాప్ రావడం అనేది నాకు తెలిసి 2 మంచి సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తర్వాత ఒక డైరెక్టర్ 7 ఏళ్ళు ఖాళీగా ఉండడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో కానీ వికీపీడియాలో కానీ ఎక్కడా దొరకని ఒక అన్సంగ్ స్టోరీని హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎవరి కోసం చెప్పాల్సి వస్తుంది? 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. అది ఎవరి కోసం ఇప్పుడు ఎందుకు అనేది క్వశ్చన్స్ నాకు తెలియదు. అంటే నేను ఆ టైంలో ఏదో ఒక సినిమా చేద్దామని చెప్పి నేను అందరినీ చెప్పాను కదా, ఒక సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ టైంలో ఈ కథ వినేసరికి నాకు వదలాలనిపించలేదు. సో వాళ్ళు అన్నారు కదా చాలామంది దగ్గరికి ట్రై చేసాం స్టోరీ అది ఇది అని చెప్పి. సో ఆ టైంలో నాకు ఈ స్టోరీ వచ్చే కొద్దీ నేను కనెక్ట్ అయిపోయాను, నాకు వదలాలనిపించలేదు. ఇది ఒక 1.5 year బ్యాక్ నా దగ్గర స్టోరీ రావటం, నేను ఇమీడియట్గా చేయాలని చెప్పి డిసైడ్ అవటం, దాని తర్వాత దాని గురించి వర్కౌట్ చేయటం ఇదంతా ఉంది. సో అది అలా జరిగింది అంతే. నాకేంటంటే నేను ఎమోషన్గా కనెక్ట్ అయ్యాను. ఆ ఎమోషన్ నేను జనాలకు తీసుకెళ్ళి వాళ్ళతో కూడా ఎమోషన్ ఫీల్ చేయగలిగితే నేను సక్సెస్ అయినట్టు. సో అంతకన్నా ఇంకేం లేదండి. రాకేష్ గారు, ఇప్పుడు మీరు 2 సినిమాలను వదిలేసుకుని ఎమోషనల్ కనెక్ట్ చేసి మీరు చేయగలిగినంత క్యారెక్టర్ ఉందా అందులో? డెఫినెట్గా ఉందండి. అంటే అదే సార్, నేను 2 సినిమాలు ఆపేయాలి అండ్ ఆల్సో మన డబ్బులు కూడా కదా, సో పెద్ద స్టేక్స్ అది. సో ఎప్పుడైతే స్టోరీ విన్నానో ఆ క్యారెక్టర్కే కనెక్ట్ అవుతున్నామండి అందరూ. నేను తీసుకోండి, విరించి తీసుకోండి, రవిప్రకాష్ గారు, ఇంకా వేరే ఏ టెక్నీషియన్స్ మీరు అడిగినా జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్కే కనెక్ట్ అవుతారు. అది ఎలా కనెక్ట్ అయ్యారో అనేది ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఆ టైంలో నేను అసలు ఇంపాసిబుల్ చేయకూడదని వచ్చినోడిని ఆ క్యారెక్టర్ ఏం మార్చేసింది. సో ప్రాబ్లీ ఆ క్యారెక్టర్లో ఉన్న బ్యూటీ ఆఫ్ మ్యాజిక్ అది. ఇప్పుడు బాహుబలి సినిమాలో మీరు ఒక చిన్న సీన్తోనే ప్రపంచం అందరూ గుర్తుపెట్టుకున్నారు రాకేష్ వారి అనే పేరుతోని. ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరికి చెప్పొద్దని ఒక మంచి సినిమా చేసినా సరే దానికి అంత అప్లాజ్ అంటే కంపేర్ టు ది మీరు ఆ సీన్లో చేసిన రాకేష్ వారి క్యారెక్టర్కి వచ్చినంత రాలేదు. దీని ద్వారా మీరు స్టేబుల్గా నిలబడిపోతాను జితేందర్ రెడ్డి క్యారెక్టర్తో అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా ఉన్నా అండి. ఎందుకంటే క్యారెక్టర్లో అంత పవర్ ఉంది, అంటే రేంజ్ ఉంటుంది కదండి యాక్టింగ్లో. ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు అనే క్యారెక్టర్లో అంత రేంజ్ లేదు. సో ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసుకున్నా, దాంట్లో రేంజ్ ఉంది.
యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయటం, దీంట్లో ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ చూపెడటానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దానికి నేను ఒక రకంగా కూడా ప్రాబ్లీ అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. రవీందర్ రెడ్డి గారు, అంటే ఇది రియల్ స్టోరీయే, రియల్ సంబంధించిన, అంటే 1980స్కి ఆ టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది తెలంగాణకు సంబంధించినటువంటిది. అంటే అప్పుడు ఇంపాక్ట్ ఉండేటువంటి ఆ స్టోరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా. సో ఇప్పుడు మొత్తం కూడా మారిపోయింది, జనరేషన్ మారింది, ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఎంతవరకు ఆడియన్స్కి ఇది రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే మీరు ఒక బ్రదర్గా మీ బ్రదర్ పైన తీసుకోవడం అదొక మీకు అనిపించవచ్చు, కాకపోతే రిసీవింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు మీరు? ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మేము చెప్పలేం. నాకంటే ఎక్కువ నాకు తెలిసి మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. బట్ ఏంటంటే జితేందర్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ అది మనము 1980లో జరిగినటువంటి 80 to 87 బేసిక్గా 7-8 ఇయర్స్ స్టోరీ అది. ఆ టైంలో జితేందర్ రెడ్డి గారు వారి హిస్టరీ, వారి చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అన్నీ చూపించలేము, కానీ కొన్ని అట్లీస్ట్ కొన్ని సంఘటనలను ఇప్పుడు జనరేషన్కు చెప్పాలి. చరిత్రను కొంతమందిని మనం మర్చిపోకూడదు, మనము వాళ్ళ చరిత్ర మరుగున పడకూడదు. ఈ తరానికి అది తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో దాన్ని తీయడం జరిగింది. దాన్ని అందుకే బెస్ట్ డైరెక్టర్ కావచ్చు, ఒక కెమెరామెన్ కావచ్చు, మ్యూజిక్ గోపి సుందర్ కావచ్చు, అంటే ఒక బెస్ట్ టీంని పెట్టుకొని మేము వర్కౌట్ చేసాం. ఆడియన్స్ ఆదరిస్తారనే ఒక నమ్మకంతోనే, ఆ ఉద్దేశంతో మేము ఈ సినిమాని తీయడం జరిగింది. ఆదరిస్తానని చెప్పి మాకు ఇప్పటికీ మూవీ కంప్లీట్ అయింది. ఒక్కొక్క కాన్ఫిడెన్స్లో మేము ఉన్నాం. థ్యాంక్ యూ. రాకేష్ బ్రో, హాయ్. హలో అండి. హాయ్. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లు చూస్తే, అంటే బాహుబలి కానీ, ఎవరికి చెప్పొద్దు కానీ, మిర్చి అవి చూస్తే ఫిక్షనల్ క్యారెక్టర్స్, కానీ ఇది రియల్ టైం, ఒక జితేందర్ రెడ్డి గారు రియల్ టైం క్యారెక్టర్ కదా. ఈ క్యారెక్టర్కి మీరు ప్రిపరేషన్ ఏం చేశారు? అంటే మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ తెలిసి ఉంటుంది ఇలా ఉంటారు అని. సో ఆ క్యారెక్టర్లో మీరు జీవించడానికి ఎలా చేశారు, ఏ ప్రిపరేషన్ చేశారు? గుడ్ క్వశ్చన్ అండి. సో బేసికలీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక యాక్టర్కి మోటివేషన్ వచ్చేది అసలు ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు అనేది. నాకు అడ్వాంటేజ్గా ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇది నిజంగానే ఉన్న క్యారెక్టర్ కదా. సో కల్పితం, ఫిక్షనైజ్ ఏం చేయట్లేదు. సో నాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు రవీందర్ గారితో మాట్లాడి అసలు ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అసలు ఆయన జోవియల్గా ఉంటారా, వింటారా, ఎక్కువ మాట్లాడతారా. సో ఇవన్నీ నాకు ఫస్ట్ టైంగా వచ్చేసింది. నేను విరించి మేమందరం కూర్చుని ఓకే ఇలా అనుకుంటున్నాం, సో ఎలా బిహేవ్ చేసుకుంటాం అనేది ఇలా గ్రూప్గా చేసిందే అండి. సో ఇంకా ఈజీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండ్ విరించి గారు. అండ్ మీరు అంటే ఇప్పుడు ఇది జగిత్యాల్లో తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఒక పోరాటం, లేదా ఆయన పోరాటం చేశాడు. సో మీకు కొత్త ఈ కల్చర్ కానీ ఇది కానీ మీరు అటు సైడ్ నుంచి, సో మీరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి ఎంతవరకు మీరు చేయగలిగారు? అంటే ఈ కల్చర్లోకి, ఆ క్యారెక్టర్లోకి, కథలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి. అంటే యాక్చువల్లీ ఎమోషన్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వెళ్ళి ఫారెన్ హీరోస్ కూడా వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు, హిందీ డైరెక్టర్లు తెలుగు తమిళ డైరెక్టర్ తెలుగు. సో లాంగ్వేజ్ అనేది పెద్ద బ్యారియర్ కాదు, ఇంకా స్లాంగ్ అనేది అసలే కాదు కదా. సో ఆ విధంగా అదే ఇబ్బంది లేదండి అసలు. అంటే మెజర్గా ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా మనం జనాల్లో తీసుకెళ్ళాలి, ఎంత ఎమోషనల్గా తీసుకెళ్ళాలి అనేది అదే మెయిన్ టాస్క్ కాబట్టి. ప్రకాష్, ఈ టీంలో పోలిస్తే యూఆర్ ద సీనియర్ యాక్టర్. అండ్ అంటే ఈ చేస్తున్న క్యారెక్టర్స్ కూడా ఆల్ దీస్ ఇయర్స్ మనం చూస్తున్నాం. తను ఒక క్యారెక్టర్ ఉన్నాడు అంటే ఒక మంచి ప్రామినెన్స్ ఉంటుంది అనేటువంటిది. దీంట్లో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూఆర్ పోర్ట్రేయింగ్ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోరీ? థ్యాంక్ యూ అండి, ముందు మంచి మాటలు చెప్పారు నా గురించి, థ్యాంక్ యూ. ఈ కథ మొదలయ్యి
ఈ కథను ఒక మలుపు కూడా తిప్పే క్యారెక్టర్ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్లీ నేను నిజంగానే పోలీస్ క్యారెక్టరు రా అని చెప్పి జ్ఞానశేఖర్ గారు చెప్పినప్పుడు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఇందులో చేయడానికి ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే సేమ్ ఎలాగా రాకేష్ కథ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకున్న తర్వాత జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్న తర్వాత ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారో నాకు కూడా ఆ జితేందర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్కి నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అలాగే ఈ నేను చేసిన గట్టయ్య క్యారెక్టర్ అదే ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు అసలు జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకుని గట్టయ్య క్యారెక్టర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నాడు అనేది తెలుసుకోవడం, ఇదంతా కూడా డెఫినెట్లీ చాలా సోల్ ఉన్న సినిమా అనిపించింది, చాలా సోల్ ఉన్న కథ అనిపించింది. ఇందాక కూడా అదే నేను చెప్పింది, ట్రైలర్ చూస్తేనే ఆ పంచ్ ఏంటి, ఆ బీట్ ఏంటి, అసలు దీనికి ఎంత పవర్ ఉన్నది అనేది తెలుస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఈ నేను చేసిన ఎన్నో క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ ఒకటి డెఫినెట్గా నాకు ఒక చక్కటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఐడెంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 80s టైం పీరియడ్లో సంబంధించినటువంటిది కదా. ఆ టైంలో ఆ ఏరియాలో పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్స్ని ఐడెంటిఫై చేయటం కానీ, అప్పటి పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, అప్పటి పొలిటికల్ కాంటెంపరీస్, ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గురించి ప్రేక్షకులు రిలేట్ అవ్వటం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఆ మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి? అంటే నేను రకరకాల లాంగ్వేజెస్లో మూవీస్ చూస్తుంటాం కదండి. సో ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయితే కనుక ఆ ఇన్సిడెంట్స్ ఏంటి, ఆ బ్యాక్డ్రాప్ ఏంటి అవన్నీ పక్కన పెడితే అందులో ఒక హ్యూమన్ యాంగిల్ ఉంటుంది కదా సార్. ఆ హ్యూమన్ యాంగిల్తో ఒకసారి కనెక్ట్ అయితే సో అతని జర్నీ ఏంటి, అతను దేనికోసం పోరాడుతున్నాడు, ఆ పోరాటం ఎంతవరకు ఆగకుండా ఎలా ప్రయాణించాడు, చివరికి చేరుకున్నాడా లేదా, ఎలా చేరుకున్నాడు అనేదే అది ఉంటుంది తప్ప ఆ సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ సెకండరీ అయిపోతాయి కదా సార్. సో ఇది కూడా పీరియాడిక్ అంటున్నారు కాబట్టి ఓకే అప్పుడేదో జరిగిందిలే అంత ఒక చిన్న ఓకే ఫర్గివ్ చేస్తారు ఏదన్నా మనకి క్యారెక్టర్ నచ్చితే. కంటెంట్ ఏమైనా ఉందా ఆయన చేసినటువంటి ఫైట్ కానీ, చేసినటువంటి అప్పటి క్యారెక్టర్స్ కానీ, ఆయన మీద పోలీసు యాక్షన్స్ కానీ, అలాంటి ఆ ఫైట్ రికార్డెడ్ ఫైట్ ఉందా అని అడుగుతున్నాను నేను. మామూలుగా సీతారామరాజు గారు క్యారెక్టర్ చేసుకుంటే పలానా రోజున పలానా పోలీస్ స్టేషన్ కొట్టాడు, పలానా ఫైట్ చేశాడు అనేటువంటిది ఉంది కదా. అలాంటి రికార్డెడ్ హిస్టరీ తోటి కూడా ఉందా కంటెంట్? అసలు ఎక్కడ ఏది లేదండి, రికార్డెడ్గా ఏమి లేదు. సో అందువల్ల నేను ఆ ఊరెళ్ళి అక్కడ చాలామందిని ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు. మీరు ఇచ్చిన టైటిల్ కూడా హిస్టరీ నీడ్స్ టు బి టోల్డ్ అన్నారు. అవునవును. ద హిస్టరీ నీడ్స్ టు బి హిస్టరీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రికార్డ్ ఆఫ్ వార్స్ అండ్ ఆ వార్స్ ఆర్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్గా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. ఐడెంటిఫైడ్ ఇన్సిడెంట్స్గా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్స్ గ్యారంటీ ఉన్నాయండి. అలాంటి హిస్టారిక్ ఈవెంట్స్ అన్నీ ఉన్నాయి. సో మేము వెళ్ళి ఆ చుట్టుపక్కలలో అప్పటికి ఆయన పరిచయం ఉన్న వాళ్ళందరినీ తెలిసి, సో చాలామంది వెళ్ళి తెలిస్తే వాళ్ళకి అన్ని ఇన్సిడెంట్ తెలుసు అన్న విషయం కూడా సార్కి ఎప్పుడూ తెలియదు మాట. ఎందుకంటే ఆయనకు తెలియకుండానే, సార్కి తెలియకుండానే చాలామంది ఆయన ఇంకా వర్షిప్ చేస్తున్నారు, ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు. సో అవన్నీ వెళ్ళి ఒకళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ఎమోషనల్గా అన్నీ చెప్పుకొచ్చారంటే, సో ఇప్పుడు కూడా చనిపోయే ముందు కూడా వాళ్ళకి ఇన్ని ఎమోషన్స్ ఆయన పట్ల ఇంత ప్రేమ ఉందా, ఇంత ఒక ఆయన ఉన్నారన్నమాట. ఆయన పక్షవాతం వచ్చి చనిపోతూ రెడీగా ఉండి కూడా మేము వెళ్దామని చెప్పి ఆయన ఓపిక లేకపోయినా కూడా పక్షవాతంతోనే మొత్తం హిస్టరీ అంతా చెప్పుకొచ్చి ఆయన. సో ఆయన ఇంకా ఎవరెవరు తెలుసు వాళ్ళందరూ అడ్రస్లు ఇచ్చి, సో ఒక చనిపోతున్న వ్యక్తికి కూడా జితేందర్ రెడ్డి గురించి అడగడానికి ఒక మనిషి వచ్చాడు అనగానే ఆయన లేని ఓపిక తెచ్చుకొని చెప్పారు అంటే, సో వాళ్ళందరినీ కలిసామాట. మేము కలిసిన తర్వాత ఆ ఈవెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకున్నమాట. రవిప్రకాష్ గారు అనగానే గబాలన సినిమాలన్నింటిలో చనిపోతారు, చనిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సినిమాలో కూడా చనిపోతారా? అంటే కొన్ని ఆర్కిటైప్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. కొందరికి ఆ క్యారెక్టర్స్ అలా సెట్ అయిపోతాయి. సో ఆ ఆర్కిటైప్లో నేను కూడా ఈ సినిమాలో ఏంటి అనేది డెఫినెట్లీ రివీల్ చేయడం ఎందుకు, బట్ ఇందాక ప్రభు గారు అడిగినట్టు దీనికి రికార్డ్ అనేది ఉందా అనే దానికి నిదర్శనం ఏంటి అంటే, నేను ఈ సినిమా కమిట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ షూటింగ్ ఆ గ్యాప్లో ఎవరో ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఇలా మాటల్లో ఇలా జితేందర్ రెడ్డి అనే సినిమా ఏదో చేస్తున్నాను అంటే, అవునా జితేందర్ రెడ్డి ఏ క్యారెక్టర్ చేస్తున్నావు అని అడిగితే, ఏదో జితేందర్ రెడ్డికి బాడీ గార్డ్ క్యారెక్టర్ ఏదో గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగాడు. ఇది ఎగ్జాజరేషన్ కాదు, నిజంగా జరిగింది. గట్టయ్య క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా అని అడిగితే, అంటే ఈ గట్టయ్య క్యారెక్టర్కి అంత వాల్యూ, అంత వెయిట్ ఉందా అనేది ఆ అబ్బాయి అడిగినప్పుడు నాకు అర్థమైందనమాట.
సో తను కూడా అక్కడ జగిత్యాల చుట్టుపక్కల నుంచి. సో అంటే ఇది తను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ జితేందర్ రెడ్డి క్యారెక్టర్ గురించి చెప్పుకునేవారంట. సో అప్పుడు చాలా ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఇంకా డీటెయిల్స్ మళ్ళీ రవీందర్ రెడ్డి గారితో మాట్లాడడం అదంతా కూడా జరిగింది. కంగ్రాచ్యులేషన్స్. రజాకర్ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అది గూస్ బంప్స్ మూడ్ అందరికీ ఒక ఎమోషనల్ దాని నుంచి సక్సెస్ అయిపోయింది. ఒక నైజాం నుంచి వచ్చిన దానిలో మీరు ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఇలా సిమిలర్ ఒక సిచ్యువేషన్ జరిగిందండి. మేము ఒక కోర్టులో షూట్ చేస్తున్నమాట. కోర్టులో షూట్ చేస్తే జూనియర్ ఆర్టిస్టులు లాయర్స్ లాగా వస్తారు కదా, చాలామంది జూనియర్స్ వచ్చారు. లాయర్స్ లేడీస్ అండ్ జెంట్స్, లేడీ లాయర్స్ జెంట్స్ అందరూ ఉన్నారన్నమాట. సో లాయర్స్ చాలా న్యాచురల్గా ఉన్నారు, కరెక్ట్గా బాగా దొరికారు. జూనియర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వాళ్ళందరూ రియల్ లాయర్స్ అంట. ఎందుకు వచ్చారు, ఇంతమంది ఎందుకు వచ్చారు మన షూటింగ్ అంటే, వాళ్ళు జితేందర్ రెడ్డి ఒకప్పుడు లా చదువుకున్న కాలేజీలో వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారంట. ఆయన మీద ఉన్న గౌరవంతో వీళ్ళందరూ కాలేజీకి ఇప్పుడు లాయర్స్ అయిపోయారు. షూటింగ్ జరుగుతుందని తెలిసి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ డ్రెస్సులు వేసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేశారు అనమాట. సో వాళ్ళకున్న రెస్పెక్ట్ ఆయన పైన. సో ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ విన్నప్పుడే మేము ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఇవన్నీ జరుగుతుంటే కూడా మాకు సో ఆ ఎనర్జీ ఇచ్చిందన్నమాట. అది రవీందర్ రెడ్డి గారు ఇక్కడ రవీందర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు వాజ్పేయి గారు టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? దీని పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని అంటున్నారా, నిజమేనా? పొలిటికల్ యాంగిల్ ఏం లేదండి మూవీలో. ఆయన అప్పుడున్న రాజకీయ పార్టీ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీ తప్పు లేదు. ఇప్పుడు 1985 మధ్యలో జరిగిన ఇది, దాంట్లో పొలిటికల్ అనేది మూవీలో ఒక చిన్న పార్ట్. దాంట్లో పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా అతని లైఫ్లో పాలిటిక్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. అది కొంతవరకే ఉంటుంది. మిగిలిన స్టోరీ అంతా అంటే యాక్చువల్గా అతన్ని బేసిక్గా ఈ మూవీ అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఈ పాలిటిక్స్ అనేది చాలా చిన్న పార్టు. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. నాకు తెలిసి అప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు లేవు. కాబట్టి అది పెద్దగా ఇప్పుడు పొలిటికల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ముందు రిలీజ్ చేస్తున్నాము, ఇటువంటి వాటికి దీనికి ఏం సంబంధం లేదండి. ఓకే, మీ బ్రదర్ని చూసుకోవడానికి సినిమా చేస్తున్నా అన్నారు. ఈ రష్ చూసిన తర్వాత మీ బ్రదర్ కనిపించాడా? ఎంతవరకు రియలిస్టిక్గా తీశారు మీరు బ్రదర్ లాగా, ఎంతవరకు కల్పితం చేశారనుకుంటున్నాను మీరు? నేను సాటిస్ఫై అయ్యానండి. చాలా వరకు చాలా ఇన్సిడెంట్లు రియల్గా జరిగిన ఇన్సిడెంట్లే. కాకపోతే మీరు ఇందాక బయోపిక్ అన్నారు. బయోపిక్ అంటే రియల్గా ఇన్సిడెంట్సే కానీ దాన్ని బయోపిక్ అన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణది అల్లూరి సీతారామరాజు సినిమా ఎట్లా తీసామో ఇది కూడా అంతే అనుకోవచ్చు. అది బయోపిక్ అనుకుంటే ఇది కూడా బయోపిక్. అట్లనే ఉంటాయి, అన్నీ ఉంటాయి సినిమాలో. అట్లా తీశారు. కాకపోతే రియల్ ఇన్సిడెంట్కు చాలా దగ్గరలో, అంటే నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. చాలా అంటే ఈ తీసిన ఈ సీన్స్ గురించి కంటే కూడా అతన్ని అనేక సంఘటనలు లైఫ్లో జరిగిన చూపించలేకపోయాను అనేది ఒక నాకు ఉందే తప్ప తీసినంత వరకు 100% సాటిస్ఫై అయ్యాను. ఓకే, అయితే జితేందర్ రెడ్డి గారి హిస్టరీ చాలా వరకు తెలియదు, ఎవరికి తెలియదు, చాలా వరకు కదా అసలు తెలియదు. బట్ జితేందర్ రెడ్డి గారు ఎంతకాలం జీవించారు, ఏ వయసులో చనిపోయారు? ఫ్యామిలీ ఉందా, పెళ్ళయిందా, ఫ్యామిలీ ఉందా? లేదండి, పెళ్ళి అవ్వలేదు. తను 27 years ఏజ్లో చనిపోయారండి. తను అంటే జగిత్యాల ఏరియా వచ్చి జగిత్యాల, కరీంనగర్, ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల కూడా జిల్లా అయింది. కరీంనగర్, జగిత్యాల, గోదావరి కానీ, మంచిర్యాల, వరంగల్ ఆ ఏరియాస్ అంతా కూడా జితేందర్ రెడ్డి పేరు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఇప్పుడు జనరేషన్ 35 years గ్యాప్ వచ్చింది కాబట్టి తను ఎవరు అని చెప్తే గుర్తుపడతారు ఇప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ. స్టూడెంట్ లీడర్గా ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సమాజంలో జరుగుతున్న కొన్ని సాంఘిక కార్యక్రమాలు అంటారు కదా, అటువంటి సోషల్ ఎలిమెంట్స్ మీద
తను ఫైట్ చేయడం తర్వాత అది లైఫ్ అంటే తను స్టూడెంట్ లైఫ్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి తను లైఫ్లో ఒక్కొక్క ప్రతి దాని మీద ప్రతి సమస్యకు అతను ఏ రకంగా పోరాటం చేసిండు అనేది ఈ మూవీలో ఏమండి చంపేశారండి, చెప్తానండి. విరించి గారు యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఇక్కడ సార్ ఇంతకుముందు మీరు చేసిన ఫస్ట్ ఉయ్యాల జంపాల, తర్వాత మజ్ను, ఈ రెండేంటంటే ఒక చిన్న రామ్ కామ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉన్నా కూడా. బట్ కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే టోటల్గా ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా అయితే ఒక సినిమాతో హిట్ అయిన తర్వాత వాళ్ళని టైప్ క్యాస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్సే వస్తాయో, డైరెక్టర్స్ కూడా అలాంటి ఒక ఇది ఉంటుంది కదా. అంటే ఈ జితేందర్ రెడ్డితో మీరు వేరే కైండ్ ఆఫ్ సినిమా కూడా చేయొచ్చని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక కారణం మీరు యాక్సెప్ట్ చేయడానికి, లేదంటే ఓన్లీ జితేందర్ రెడ్డిలో ఉన్న ఆ సోలే మిమ్మల్ని నడిపించింది ఈ సినిమాకి? అంటే ఎప్పుడు ఒకేలాంటి సినిమాలు చేయడం మనకు కూడా బోరింగ్గా ఉంటుంది. నేను రాసుకున్న స్టోరీస్ కూడా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయన్నమాట. నాకు డ్రామా చాలా ఇష్టం. అది ఎనీ జానర్ ఉన్నా కూడా అందులో డ్రామా ఉంటే కనుక, ఇప్పుడు డ్రామాతో పాటు ఒక సైంటిఫిక్ ఫిల్మ్ ఉందనుకోండి, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. డ్రామాతో ఒక హారర్ ఉంటుంది, అది బాగుంటుంది. డ్రామాతో ఒక ఇంకేమైనా ఫ్యాంటసీ అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. అలాగే డ్రామా ఉన్నప్పుడు ఏదైనా కూడా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇందులో ఇది యాక్షన్ డ్రామా. సో ఆ విధంగా నేను కనెక్టెడ్. ఇంకోటి ప్రూవ్ చేయడం కోసం సినిమాలు చేస్తే అది కరెక్ట్ కాదు. మనకి ఎమోషనల్గా ఏం చెప్పగలం అనేది అది ఇంపార్టెంట్ కాదు. అంటే మన ఎబిలిటీ ఉంటుంది, బట్ అది రేపొద్దున ఒక స్టార్ హీరో దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నప్పుడు ఇంతకుముందు మీరు చేసిన సినిమాలు చూస్తారు ఆటోమేటిక్గా. ఇవాళ జంపాలు ఇవే కనపడింది అనుకోండి, మీరు ఒక పెద్ద యాక్షన్ సినిమా చేస్తారంటే నమ్మకపోవచ్చు. బట్ అలాంటిది కూడా ఒక ప్రూవ్, అంటే మనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలంటే ఇలాంటివి కూడా నేను ఏదైనా చేయగలని చెప్పుకోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో మెయిన్ ఓన్లీ యాక్షన్ డ్రామా అనేనా, లేదంటే ఆ యాంగిల్ కూడా ఏమైనా మిక్స్ అయిందా అనేది నాకు. అంటే అవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమో అంతవరకు వెళ్ళలేదు. మేబీ అది హెల్ప్ అవ్వచ్చు తర్వాత ఫర్దర్గా వేరే హీరోస్ చెప్పడానికి. కానీ నాకున్నంత వరకు ఏంటంటే నేను అన్ని జానర్స్ ట్రై చేయాలి. నెక్స్ట్ కూడా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేయాలని నాకు. సో ఛాన్స్ వచ్చినప్పుడు అవన్నీ ట్రై చేస్తాను. సో మేబీ ఇది ఒక లక్కీగా నాకు దొరికింది అనుకుంటున్నా ఈ అవకాశం. అంటే ఇందాక మీరు చెప్తే ఏమన్నారంటే ఒక మహర్షి వచ్చింది, నేను ఫార్మర్ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, అలాగే ఒక రిచ్ అండ్ పూర్ అనుకున్నప్పుడేమో ఒక అలవైకుంఠం. బట్ మన బేసిక్గా ఏంటంటే ఒక రైటర్షిప్ ఉన్నప్పుడు, మనం ఒక రైటర్ కింద ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఏంటంటే అది ఒక చిన్న మనకి ఫామ్ అయినప్పుడు ఏంటంటే రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, మనం దాంట్లో రిజిస్టర్ చేసి నేను నెక్స్ట్ ప్రూవ్కి వెళ్తాం కదా మనం యాక్చువల్గా. మరి మీరు ఆ చిన్న కాజన్స్ అవి కూడా తీసుకోలేదు, ఎందుకంటే మీ హార్డ్ వర్క్ అంతా దాంట్లో పెట్టి అలాంటి ఒక సినిమా ఒకటి మన కళ్ళ ముందు వచ్చేసి రిలీజ్ అయిపోతే చాలా బాధ ఉంటుంది కదా మరి. అంటే ఇప్పుడు అదేమైందంటే, ఇప్పుడు మహర్షి దీనికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ దానివల్ల మనం ఆ స్టోరీ మంది ఒకటే అని చెప్పలేము. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఒక 7-8 మంది అగ్రికల్చర్ పైన స్టోరీస్ చేసి తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడేంటి ఇండస్ట్రీ అదే రైతుల కన్నా ఫార్మర్ స్టోరీస్ రాసేవాళ్ళు ఎక్కువైపోయారు అనిపించింది ఆ టైంలో నాకు. సో అది పక్కన పెట్టామాట. అలాగే రిచ్ అండ్ పూర్ స్టోరీ కూడా పూర్తిగా అలా ఉండదు. అలాంటి ఉయ్యాల జంపలో కూడా నాగ చైతన్య సినిమా ఉంది, బావా, ఏం సినిమా అది, 100% లవ్ వచ్చిందని ఉయ్యాల జంపాలు కూడా చాలామంది పక్కన పెట్టేశారు ఆ టైంలో. ప్రొడ్యూసర్ కూడా అంటే బావ మరదల టాపిక్ వస్తే అంటే ఎందుకు ఇది ఇప్పుడు వద్దు అని చెప్పి పక్కన పెట్టేస్తారు కదా. అలాగే తప్ప పూర్తిగా సంబంధం ఉండదు. మళ్ళీ అవి సినిమాలు చేస్తాను నేను, కాకపోతే ఆ టైంలో వెంటనే వస్తే బాగోదు అన్నట్టు అలా ఆల్మోస్ట్ మెటీరియల్ అయ్యి షూటింగ్కి వెళ్ళే ముందు ఆగిపోవటం వల్ల అవి ఆగిపోయినాయి మాట. అది అంటే నాని గారు ఒకసారి ఏం చెప్పారంటే, విరించి అందరిలో ఇక్కడ ఉండడం హ్యాపీగా భీమవరంలో కూర్చొని స్టోరీ రాసుకుని వస్తాడని చెప్పి అన్నారు. మరి భీమవరంలో కూర్చున్న మీకు కరీంనగర్లో ఉన్న ఆయన ఎలా స్టోరీ లేదు, కనిపించింది? భీమవరం లేదు, అంటే ఇక్కడే హైదరాబాదే. అంటే ఆ టైంలో అలా చెప్పారు యాక్చువల్గా అయితే. లేదు, అంటే ఇక్కడే, తెలియదేమో సరిగ్గా నా గురించి. రాకేష్ గారు, అంటే ఇది విరించి వర్మ లాంటి ఒక అంటే వెల్ నోన్ డైరెక్టర్ వచ్చి చెప్పబట్టి ఓకే చేశారా, లేదంటే ఎవరు వచ్చి చెప్పినా చేసేవాళ్ళు ఈ స్టోరీ? ఫ్రాంక్గా చెప్పాలంటే విరించి దగ్గర ఇలా ఒక కథ ఉందన్నప్పుడు ఫస్ట్ ఎక్సైట్ అయ్యానండి. విరించి వర్మ తను 2 సినిమాలు ఇష్టం నాకు, కానీ కథ వినిన తర్వాత అది మారిందండి. అది చాలా సెకండరీ అయిపోయింది, కథ అనేది ముందుకు వచ్చేసింది. సో అంటే బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు మీరు బాహుబలి చేసిన తర్వాత ఒక సినిమా కూడా చేశారు, అది పెద్దగా ఫేర్ చేయలేదు కదా. అంటే ఈ జితేందర్ రెడ్డి లాంటిది ఏంటంటే అందరికీ ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఈ కైండ్ అనుకోండి అందరికీ తెలిసింది,
తెలిసింది కాబట్టి దాని మీద ఆల్మోస్ట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. బట్ 'జితేందర్ రెడ్డి' లాంటి ఈ బయోపిక్ అనేది చాలా కొద్ది మంది మాత్రం ఒక ఏరియాకి మాత్రం తెలిసిన స్టోరీ కదా! సో, దీన్ని అంత లార్జ్ స్కేల్‌లో చెప్పాలన్నప్పుడు దానికి మీరు ఇంత ఎఫర్ట్ పెట్టాలి, నేను ఇంత టైం కేటాయించాలన్నప్పుడు మరి మీకేమి భయం అనిపించలేదా? వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 'జితేందర్ రెడ్డి' అది ఎంతవరకు అంటే నన్ను ఓన్ చేసుకుంటారా? లేదా ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారా అనేది ఈ డిఫరెన్షియేషన్ ఏం కనిపించలేదా మీకు? ఫస్ట్‌లీ మీరు అడిగిన దానికి అంటే ఎక్కువ కంటెంట్ లేదు అని అన్నారు కదండీ! అది నేను అడ్వాంటేజ్‌గానే తీసుకున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా మటుకు ఉందనుకోండి. ఇంటర్నెట్‌లో ఇప్పుడు మీరు కొట్టినా కూడా ఎక్కువ రాదు. అది అడ్వాంటేజ్ కదా! ఎందుకంటే ఇది మనం ఫ్రెష్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటది. అంటే జనాలకి తెలుసు. అప్పుడు జగిత్యాల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో. సో, అక్కడి నుంచి తీసుకొని అండ్ రవీందర్ గారికి కూడా తెలుసు కాబట్టి అది నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ ఎవరికీ చెప్పొద్దు తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ అనేది అదే ఎవరికీ చెప్పొద్దు అనేది చాలా సింపుల్ టౌనిష్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. ఇది లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్ కదా! డెఫినెట్‌గా ఎక్సైట్‌మెంట్ ఉంది. అండ్ లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్స్ మన తెలుగులో ఎక్కువ కనెక్షన్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఇక్కడ 2 ఉంటాయి. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు. అది గనక షూర్ షాట్ హిట్ అయ్యి ఇది చేస్తే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది కెరీరు. ఒకవేళ అదేమన్నా మిస్‌ఫైర్ అయితే గనక ఏంటంటే నెక్స్ట్ మనకి అంటే మినిమమ్ చేసుకునే క్యారెక్టర్స్ ఉంటాయి కదా! అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. 2 రకాలు ఉంటాయి. అంటే 2 మరి దాన్ని ఎలా ఆలోచించారు దాన్ని చూజ్ చేసుకునే ముందు? అది రిస్కే అండి. బట్ ఐ థాట్ స్టోరీ అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది తీసుకొని వెళ్ళిపోదామని. రవిప్రకాష్ గారు, అంటే ఇంతకుముందు ప్రభు గారు చెప్పినట్టు లేదంటే ఎవరు చెప్పినా కూడా ఏంటంటే మీ క్యారెక్టర్ అంటే దానికి ఒక ప్రామినెన్స్ ఉంటది. మీరు అంటే చాలా సినిమాలు చేస్తుంటారు. కానీ ఏ సినిమాకి ఇంత ముందుకొచ్చి ప్రమోట్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇది. అంటే దీంట్లో మీకు అంత స్పెషల్‌గా కనిపించిన ఎలిమెంట్ ఏంటి? మీరు ఫస్ట్ టైము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి మీ అంతట మీరు ఒక స్టేజ్‌కి రావడం అనేది? ఇందులో పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే ఇందాక రాకేష్ చెప్పినట్టు 4 పిల్లర్స్ ఏవైతే రాకేష్ చెప్పాడో అటు ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు విరించి గారు కానీ, అలాగే కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు అండ్ మా ప్రొడక్షన్ చూసుకున్న వాణి గారు. వీళ్ళందరూ ఏంటి అంటే వెన్ అ ప్రాపర్ స్టోరీ అండ్ వెన్ ఎ ప్రాపర్ క్యారెక్టర్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ విత్ ఎ ప్రాపర్ సపోర్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, అదేంటంటే మనం సినిమాతోటి కనెక్ట్ అయిపోతాం. ఆ ప్రాజెక్ట్ తోటి కనెక్ట్ అయిపోతాం. సో డెఫినెట్లీ దీని ప్రమోషన్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విరించి ఇలా ఏప్రిల్ 3rd ఉంది ప్రోగ్రామ్ కానీ డెఫినెట్గా ఏ పని ఉన్నా సరే నేను వస్తాను అలా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి ఉన్న కనెక్షన్ అలాంటిది. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ బ్రదర్ స్టోరీ అందరికీ చెప్పాలి అని అనుకున్నారు, అదంతా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే దాని నుంచి ప్రాఫిట్స్ ఏమైనా ఆశిస్తున్నారా? లేకపోతే జస్ట్ స్టోరీ తెస్తే చాలు అనుకున్నారా? స్టోరీ తెలియజేయాలనేది ఇంటెన్షన్ అండి. అన్నీ తన స్టోరీని ఇప్పుడున్న జనరేషన్కు తీసుకెళ్ళాలనేదే ఉద్దేశము. సరే ఇది డబ్బులు ఇదన్నీ కూడా అది సెకండరీ. స్టోరీ తెలియజేయడమే చాలా ఇంపార్టెంట్. రాకేష్ గారు. రాకేష్ గారు. అడగండి లాస్ట్. ఈ సినిమాకు మీరే మెయిన్ ఫేసు. ఇది అంటే జితేందర్ రెడ్డి ఆ క్యారెక్టర్ విన్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్లకి పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన గురించి ఏం స్టడీ చేశారు అసలు మీరు? రవీందర్ గారి దగ్గర అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వెళ్ళే కన్నా ఫస్ట్ రవీందర్ గారితో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనిపించింది. సో విరించి మేమందరం కూర్చుని ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అది అనుకున్నామండి. ఎలా కూర్చుంటే బాగుంటుంది, ఎలా నుంచుంటే బాగుంటుంది, ఎలా నుంచుంటారు, నేను ఎలా మాట్లాడతారు వాళ్ళు. సో బేసిక్ హోంవర్క్ అయితే చేసాం. ఇంకా అదే ఓకే. అంటే ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు అందులో హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి మీకు ఏవి ఎక్కువ నచ్చాయి? అండ్ కన్విక్షన్. అండ్ ఏ పని చేసినా కన్విక్షన్తో చేస్తారు. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్విక్షన్తో ఉంటారు. సో అది నచ్చింది నాకు ఆయనలో. ఓకే అండి. విష్ ఆల్ ది బెస్ట్. రవీందర్ రెడ్డి గారు, అంటే మీ బ్రదర్ స్టోరీని చెప్పడానికే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారా, లేక ముందు సినిమాలు కంటిన్యూ చేస్తారా ప్రొడ్యూసర్గా? ముందు ఏం ఆలోచించలేదండి. అసలు ఈ మూవీ
స్టార్ట్ అయ్యకముందు, ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు నేను ఎప్పుడు కూడా అసలు షూటింగ్ కూడా ఎప్పుడు చూడలేదు. అటువంటిది సరే కేవలం ఈ మూవీని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసాము. సరే ఫర్దర్ తర్వాత ఏంటి అనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఆలోచించట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ అన్న, మీరు ప్రభాస్ గారితో మిర్చి చేశారు అండ్ బాహుబలి చేశారు. సో ఆయనలో నుండి మీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ అనే బేసికలీ అందరూ అన్నయ్య అని పిలుస్తాం. నేను సింప్లిసిటీ అండ్ ఆయన ఆఫ్ స్క్రీన్ సింపుల్గా ఉన్న, ఆన్ స్క్రీన్ ఏదైనా చేయగలుగుతారు, లైక్ ఒక రెబెలియస్ క్యారెక్టర్ లాగా. సో అది నాకు ఇష్టం అనమాట, ఆ ట్రాన్స్ఫర్మేషన్. కమ్ టు ద పాయింట్, దీని గురించి చూస్తే అంటే ఫస్ట్ ఒక సినిమాలో ఇంకా చెప్పలేము చాలా ఉంది అని అన్నారు. సో దీనికి పార్ట్ 2 ఉండొచ్చా ఏమైనా? పార్ట్ 2 అనేది ఇంకా డైరెక్టర్ చాయిస్ అండి. ప్రస్తుతానికైతే పార్ట్ 1కి అయితే ఆలోచించాం. ప్రస్తుతానికైతే పార్ట్ 1 అనే తీసాం. ఎండ్ అయిపోయింది. బేసికలీ యాక్షన్ స్క్రిప్ట్స్, యాక్షన్ కథలు చాలా ఇష్టం అండి. నాకేంటంటే ఎక్కువ యాక్షన్ కథలు అనేది ఈజీగా అంతా దొరకవు కూడా, దొరికినా అంత కన్విన్సింగ్గా ఉండదు. సో నాకు ఎప్పుడైతే ఇది దొరికిందో నాకు ఇంకా అమ్మా ఇది ఫుల్ మీల్స్, ఇంకా మనం ఆల్ అవుట్ వెళ్ళిపోవచ్చు దీని మీద అని, ఇంకా అలా. యా, రాకేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 10 to 12 years అవుతుంది అండ్ మంచి సినిమాలు చేశారు, మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇందాక మీరు మాట అన్నట్టు నాకు సరైన బ్రేక్ రాలేదు అని అన్నారు. సో దానికి రీజన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, లేకపోతే ఏదైనా విషయం నుంచి మీరు రిలీజ్ అయ్యారా? నేను ఎందుకు ఇంకా కొంతమందితో కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాక్ ఉన్నాను, ఇంకా నేను అనుకున్నది ఇంకా స్టార్డమ్ లేకపోతే బిజీ హీరోగా కానీ యాజ్ ఎ ఆర్టిస్ట్గా కానీ ఇంకా బిజీ అవ్వలేదు, ఏమన్నా మీలో ఉన్నాయా మైనస్లు? అంటే కొంచెం మొహమాటం, లేకపోతే ఏదైనా ఒక సినిమా గురించి వెళ్ళి డైరెక్టర్ని నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అడగకపోవటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీలో? అంటే నేను కాన్స్టెంట్గా అయితే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, అదైతే రిలాక్స్ అయితే అవ్వను. సో నేను చేసిన ఇప్పుడు ఫస్ట్ అయితే నేను క్యారెక్టర్ రోల్స్తోనే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఫస్ట్ తెలుసుకుని ఇలా వద్దామని. సో హీరోగా స్టార్ట్ అవడానికి ఏంటంటే నాకు లేట్ అయింది. ఎందుకంటే నాకు కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి అప్పుడు నాకు నేను చేసుకున్న సినిమా ఎవరికి చెప్పొద్దు. సో ఎవరికి చెప్పొద్దు తర్వాత సినిమాలు ఏంటనేది అప్పటికే అనుకున్నాం, కానీ అదే చెప్పా కదండి, 2 సినిమాలు ఇంకా ఆపేసి ఇది చేయాల్సి వచ్చిందని. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఉంటాయి. అంటే లైక్ రియాలిటీ మాట్లాడితే అంటే రాకేశ్వర్ అంటే ఇండస్ట్రీలో పీపుల్స్ కొంతమందికి తెలుసు, బట్ బయట జనాలకి రాకేశ్వర్ అనగానే చాలా తక్కువ మంది గుర్తుపడతారు. అదే బాహుబలిలో ప్రభాస్ గారు తలనరికి వేస్తాడు కదా, ఆయన అనగానే అందరూ ఎక్కువగా గుర్తుపడతారు. ఈ సినిమా తర్వాత రాకేశ్వర్ రే అనే పేరు ఇక వినపడుతూ ఉంటుందా, లేకపోతే ఎక్కువగా రీచ్ ఉంటుందా జనాలకి అనేది? జితేందర్ రెడ్డి అని వినిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న, కొన్ని రోజులు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్. విరించి గారు, జితేందర్ రెడ్డి గ్లిమ్స్ చాలా ప్రామిసింగ్ ఉందండి. సో ఇది 1980sలో జరిగిన అన్హిడెన్ అండ్ అన్స్టోల్డ్ స్టోరీ. సో ఈ మెటీరియల్ ఎలా గ్యాదర్ చేశారు మీరు? అంటే ఎవరికి తెలియని స్టోరీ ఇది, ఎలా ఎంతవరకు యాక్యురేట్గా తీశారు ఈ స్టోరీని? ఆడియన్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఈ స్టోరీ నుంచి? అదే ఇప్పుడు యాజ్ ఏ బ్రదర్ ఆయనకి కొంత తెలుసు కదా. సో ఆయన ఈ స్టోరీ జరిగినప్పుడు ఆయన కూడా మొత్తం అంటే ఒక పర్సన్ కూడా బ్రదర్ అయినా కూడా డే అండ్ నైట్స్ ఉంటారు కదండి. ఆయనకు కొన్ని విషయాలు తెలుసు, వాళ్ళ జితేందర్ రెడ్డి గారి సిస్టర్ కొన్ని విషయాలు తెలుసు, వాళ్ళ మదర్కి కొన్ని విషయాలు తెలుసు, తర్వాత ఫ్రెండ్స్కి కొన్ని విషయాలు తెలుసు. మోస్ట్లీ ఎక్కువ ఫ్రెండ్స్కి తెలుస్తాయి కదా. ఆ ఫ్రెండ్స్ కూడా రకరకాల ప్లేసుల్లో ఉన్నారు, చాలామంది చనిపోయారు. సో వాళ్ళందరినీ కలిసి కనుక్కోవటం, సో అందరినీ ఒక 1 week వెళ్ళామాట. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఆ డేటా తీసుకున్నమాట. సో దాని నుంచి ఫైనల్గా ఇందులో మనం ఏదేది మనకి కథలో యాడ్ అవుతుంది అనే దాంట్లో అలా వర్క్ చేసుకుని చేసామన్నమాట. జితేందర్ రెడ్డి గారు ఇక్కడ మీరు స్టూడెంట్ లీడర్ అని చెప్పారు. సో కానీ ఇక్కడ గ్లిమ్స్లో చూస్తే ఒక సీన్ దగ్గర నక్సలైట్ సీన్స్ చూపించారు. సో జితేందర్ రెడ్డి గారికి నక్సలైట్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా?
ఉందండి. మీరు సినిమా చూస్తే ఇది ఒక్క దగ్గర ఇప్పుడు ఎలా పొలిటీషియన్స్ వచ్చి వెళ్తారు, నక్సలైట్స్ వచ్చి వెళ్తారు, ఈ స్టార్టింగ్లో కాలేజ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఇలా త్రూ అవుట్ ఆయన లైఫ్ స్టోరీ అంత ఉంటుంది కదా. సో ఆన్ ద పేజెస్ వైజ్ అందరూ వచ్చి వెళ్తుంటారు అనమాట. మనం కనెక్ట్ అయ్యేది మాత్రం ఈయన సింగిల్ గోల్ ఉంటుంది ఓవరాల్గా. ఆయన సింగిల్ గోల్, ఆయన వెళ్ళే రూట్లో మనం కనెక్ట్ అయ్యి వెళ్తుంటాం అన్నమాట. ఆ గోల్ ఏంటి, ఆయన ఏ రూట్లో వెళ్తున్నాడు, ఆయన ఎంత ఇదిగా వెళ్తాడు అనేది సినిమా అన్నమాట. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎప్పుడో అంటే గ్లిమ్స్ కానీ లేకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ కానీ, యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాకే మీరు ఒక టాప్ హీరోని గెస్ట్గా తీసుకొచ్చారు. బట్ దీనికి ఎందుకు తీసుకురాలేదు, ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారా లేదా అంటే ఏం చెప్తారు? ఇది కావాలని మనం అవాయిడ్ చేసామండి ఈ ఈవెంట్కి అయితే. ఎందుకంటే ఇది జస్ట్ పర్సనల్గా మన టీము అండ్ మీడియా అండ్ చుట్టుపక్కల ఉందామని అలాగా పెట్టుకున్నాం. సో సిన్స్ మనకి అడిగారు కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఈవెంట్ అనుకుంటున్నాం. సో ట్రైలర్ ఈవెంట్ ఫాలోడ్ బై ప్రీ రిలీజ్ అండ్ సో ఇది సో డెఫినెట్గా అప్పుడు ఇంక్లూడ్ చేద్దామని. అన్నయ్యని పిలిచే ఛాన్స్ ఉందా ప్రభాస్ గారిని? ఓకే, చూద్దాం, ట్రై చేస్తా, వేచి చూద్దాం. యా లాస్ట్ సార్, మీరు యాక్టింగ్ చేశారు అండ్ ప్రొడక్షన్ కూడా చేశారు ఇప్పుడు రీసెంట్గా. సో బోత్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు దగ్గరుండి ఆ సెట్స్లో ఏం జరుగుతుంది చూసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అట్ ది సేమ్ టైం ఇది చేసుకుంటూ వచ్చారు జితేందర్ రెడ్డి అనేది. సో రెండు కంపేర్ చేసుకుంటే విచ్ వన్ యూ ఫీల్, అంటే మీరు ముందు నుంచి యాక్టింగ్లో ఉన్నారు, సడన్గా ప్రొడక్షన్లోకి వెళ్ళడం అండ్ ఏది డిఫికల్ట్గా మీకు అనిపిస్తుంది, ఏ దాని మీద ఎక్కువ బేస్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, సో బేసికలీ ఛాలెంజింగ్ అయితే ప్రొడక్షనే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు నేను ఒక్కడనే నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది చాలామందిని మేనేజ్ చేయాలి అండ్ కమ్యూనికేషన్లో ఉండాలి. సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్, ప్రొడక్షన్ అనేది మచ్ ఛాలెంజింగ్. అలా అని చెప్పి నాకేంటంటే ఎంజాయ్ చేస్తా ప్రొడక్షన్. ఎందుకంటే నేను మోర్ ఓవర్ ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలన్నీ కొత్త డైరెక్టర్స్తో లేకపోతే కొత్త యాక్టర్స్తో అలా పనిచేయాలనుకుంటాను, కొత్త టెక్నీషియన్స్ అని. సో ఇది నా అజెండానా లేకపోతే గోల్ అనుకోండి. సో అది నాకు ఇష్టమైంది ప్రస్తుతానికి. ఓకే, ఇంకొక క్వశ్చన్ వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తున్నాం ఇందాక నుంచి. మైక్ అక్కడ ఉంది కానీ అమ్మాయి అడగట్లేదు, అడిగే అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అందుకే మైక్ ఇచ్చి మరి అవకాశం చెప్పండి, అడగండి. సో హాయ్ రాకేష్ గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. హలో. సో బేసికల్గా ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేయాలి అని అంటే మనకి థ్రెట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఏమైనా అంటే లైక్ ఇలాంటివి ఏమైనా బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేశారా, లైక్ థ్రెడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయని? అండ్ అలానే డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ ఏ సీన్ చేసినప్పుడు మీకు చాలా కష్టం అనిపించింది, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేశారు? ఫస్ట్ క్వశ్చన్కి అయితే థ్రెడ్స్ అనేది ఎవరిని టార్గెట్ చేయట్లేదండి, సినిమాలో టార్గెట్ చేయట్లేదు కాబట్టి. సో నాకు ఇప్పుడు కథ విన్నప్పుడు కూడా ఈవెంట్స్ అనేది వీళ్ళని తక్కువ చేయటమో లేకపోతే వీళ్ళని ఎక్కువ చేసి చూపెట్టడం అలా లేదు. సో క్లీన్గానే ఉంటుంది. సో థ్రెడ్స్ అనే వరకు అయితే ఆలోచించలేదు. అండ్ సీన్ అంటే లైక్ ఏ సీన్ చేసినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యారు? సో కొన్ని సీన్స్ ఉండేయండి, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్. అండ్ సెకండ్ హాఫ్లో ఎస్పెషలీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమాకి హార్ట్ అనేది క్లైమాక్స్. సో నాకు ఒక్క టెన్షన్ ఎప్పుడు ఉండేదంటే క్లైమాక్స్ ఎలా వస్తుంది. ఎందుకంటే ఆ క్లైమాక్స్ వస్తే సినిమా అనేది స్టాండ్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ అది. సో క్లైమాక్స్ బాగా వచ్చింది అండ్ నా ఫేవరెట్ సీన్ అయితే ఆ క్లైమాక్సే. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడే రిలీజ్ అయింది కదా, ఒకసారి ఫోన్ చూసుకుందాం తర్వాత మెల్లిగా. అసలు ఆ చాయిస్ ఇవ్వలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు మనం. ఇప్పుడే గ్లిమ్స్ వచ్చింది కాదు. యాక్చువల్లీ మెన్షన్ చేశారు జితేందర్ రెడ్డి గారు నాట్ పొలిటీషియన్ అని చెప్పి, ఈజ్ స్టూడెంట్ లీడర్ అని. ఫస్ట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుంది. ఏమనిపించింది? వాట్ యూ ఫీల్? బాగుంది, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ ఇట్. మే హై విరించి ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ అని గత 10 క్వశ్చన్ల నుంచి అంటున్నాను నేను. లాస్ట్ ఏంటో అర్థం కావట్లేదు. అడగండి, పర్లేదు అడగండి. ఇక మైక్ ఎలాగో మీరు చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ యా నేను కంటిన్యూ చేస్తాను. సారీ, ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. హిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ అండ్ అదేంటంటే హిస్టరీ అండ్ హిస్టోరీ రెండు కలిపి పెట్టారు, అది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే
మీరు జితేందర్ రెడ్డి గ్రేట్నెస్ని పీపుల్కి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు, బట్ ఇట్స్ కమింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఇది ప్రజెంటే ఎలక్షన్స్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఈ స్టోరీ కానీ, ద టేకింగ్ ఇట్స్ ఐడియాలజీ? అసలు ఎలక్షన్స్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి దేనికి సంబంధం లేదండి. ఇది ఓన్లీ ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అంటున్నా కదా, సో చాలా డ్రామా ఉంటుంది. సో మీరు ఒక యాక్షన్ స్టోరీలో ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది కదండి, ఇది ఒక జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ డ్రామా. సో అంతకు మించి పొలిటికల్గా పెద్ద ఆలోచించడానికి ఏమి ఉండదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా మీరు జస్ట్ యూ హర్డ్ అబౌట్ హిమ్ బట్ యూ డోంట్ సీ హిమ్. సో ఇక్కడ ఫిక్షన్ ఎంత ఉంటుంది అండ్ క్రియేటివ్ లిబర్టీ ఎంత ఉంది? క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నది కూడా ఏంటంటే ఆయన క్యారెక్టర్ని తగ్గకుండా ఆయన దేనికోసం పోరాడుతున్నాడో, ఆయన కాజ్ ఏంటో, సో ఆడియన్స్ కనెక్ట్ చేయడానికి కోసం ఏదైతే యాడ్ చేయాలి అవి యాడ్ చేసామట. అదే పర్సంటేజ్గా కింద చెప్పలేదు కానీ ఒక ఎమోషనల్ జర్నీగా ఆయన్ని యాజ్ ఇట్ ఈజ్గా ముందుకు తీసుకెళ్ళడానికి వెళ్ళాము. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు అంటే ఇది యాడెడ్, ఇది ఒరిజినల్ అని చెప్పడానికి లేదన్నమాట, అన్నీ మెర్జ్ అయి ఉన్నాయి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ యా, జితేందర్ రెడ్డి గారి గురించి ఫైనల్గా ఒకటి మాత్రం మెన్షన్ చేయాలి వీరేంద్ర వర్మ గారు. ఆయన పొలిటీషియనా జితేందర్ రెడ్డి గారు? కాదు. యా, ప్లీజ్ బి నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లీడర్ అనమాట. ఆయనది ఒక కథ ఉంది, ఆ కథ మనందరికీ చూపించబోతున్నారు. ఆయన వెరీ పవర్ఫుల్ పర్సన్. సో ఆ పర్సన్ స్టోరీ ఏంటి అనేది మనం May 3rd చూడబోతున్నాము. జితేందర్ రెడ్డి గారి కథని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం వెండి తెర మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. టుడేస్ ఈవెంట్ బై UV Media and thank you. This is Geeta Baga signing off. Save the date, May 3rd. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.